బిగ్ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగుతోంది. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇతర పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ సమ్మెలో టీజీఎస్ ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. దీంతో రేపటి నుంచి బస్సు సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వం కార్మిక సంఘాల మధ్య చర్చలు ఫలిస్తాయా లేక సమ్మె మరింత ఉధృతమవుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో మరోసారి ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగుతోంది. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, యాక్చువల్గా కార్మికుల డిమాండ్స్ ఏంటి, ప్రధానమైన డిమాండ్ ఏంటి, అండ్ దీనికి ఏమైనా అంటే ఇవాళ చర్చలు ఏమైనా ఉన్నాయా, ఫలితం ఎలా ఉండొచ్చు? రమణ, చూడాలి మరి ఆర్టీసీ కార్మికులు కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టారు. సో ఆ డిమాండ్స్ పరిష్కారం చేస్తామని అంటున్నారని చెప్తున్నారే తప్ప పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం లేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ప్రధానంగా ఒక డిమాండ్ అయితే ఆర్టీసీ కార్మికులు వినిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చింది. సో ఆ హామీ నెరవేర్చుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని అన్నారు కాబట్టి ఖచ్చితంగా విలీనం చేయాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. మొత్తం 32 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆర్టీసీ కార్మికులు ఉంచారు. సో ఆ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి కూడా వారు అంటున్నారు. అనేక సార్లు ఆ డిమాండ్స్ మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు కొన్ని డిమాండ్స్ అంటే కొన్ని ఏమైతే ఉన్నాయో అవి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి సో పరిష్కారం చేయండి అని చెప్పేసి అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు సో అవి ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పారే తప్ప సో ఈ సమయంలో చేస్తామని కూడా చెప్పలేదు. సో మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని సో మేము ఇచ్చినటువంటి సమ్మె నోటీసులు కూడా వెనక్కి తీసుకున్నాం గతంలో. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది కాబట్టి సో ఏడాదిలోనే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని మాకు ముఖ్యంగా హామీ ఇచ్చారు. సో అవి మేము గుర్తు చేసిన ప్రతిసారి కూడా నెరవేరుస్తామని చెప్తున్నారే తప్ప సో అవి నెరవేర్చే దిశగా అడుగులు మాత్రం ప్రభుత్వం వేయడం లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారిక ప్రకటన ఆర్టీసీ కార్మికులు చేయడం జరిగింది. రేపు తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టుగా కూడా గతంలోనే అంటే 15 రోజుల క్రితమే అధికారిక ప్రకటన ఆర్టీసీ జేఏసీ చెప్పడం జరిగింది. కాబట్టి రేపు అది చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపు తెల్లవారుజాము నుంచే బస్సు డిపోల్లో బస్సులు ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ బస్సులు అక్కడే ఆపాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మెలోకి వెళ్తున్నామని కూడా చెప్పారు. ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాం అంతవరకు కూడా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన వారు చేయడం జరిగింది. కాబట్టి వారు అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులతో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క చర్చలకు సంబంధించి ఇంతవరకు పిలవలేదనేది కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మరి రేపే సమ్మెలోకి వెళ్తామని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. కాబట్టి సో అనేక ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్తే అనేక ఇబ్బందులు ప్రజలు పడే అవకాశం అయితే ఉంది. అసలే వేసవి కాలం ఎక్కువ ఉదయం అంటే మనం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే జర్నీ ఎక్కువగా చేస్తున్నారు. సో వారు అందరూ కూడా రేపు ఉదయమే సమ్మెలోకి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ కార్మికులు అయితే అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి మరి ఈ రోజు ఆర్టీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మరి ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలుస్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ, థ్యాంక్ యూ.